సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ నిర్వహించనున్నారు. ప్రజాభవన్లో నిర్వహించనున్న సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. త్వరలోనే ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై వివిధ ప్రాజెక్టులు కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల వివరాలపై చర్చించనున్నారు. నిధుల సాధనకు కార్యాచరణపై కూడా చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలతో కూడా ఆల్ పార్టీ ఎంపీలతో కూడా కీలక భేటీని ఈ రోజు చేయబోతా ఉన్నారు. ప్రధానంగా అన్ని పార్టీల ఎంపీలకి సమావేశానికి ఇప్పటికే ఆహ్వానం అందించారు. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు నిధులపై కూడా చర్చించబోతా ఉన్నారు. ఎందుకంటే కేంద్రం ప్రాజెక్టులు నిధుల సాధనపై ఏ విధంగా కార్యాచరణ ఉండాలి, రేపు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తెలంగాణ వాదన ఎలా వినిపించాలి, ఏ అంశాలు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి అన్న అంశం పైన కూడా చర్చించి వాటిని ప్రధానంగా పార్లమెంట్ లో లేవనెత్తాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఎంపీలతో ఈరోజు చర్చించబోతా ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానం అందించారు. సమావేశం తర్వాత కాంగ్రెస్ ఎంపీలతో రేవంత్ రెడ్డి పూర్తిగా కూడా వాళ్ళతో డిన్నర్ భేటీ జరపబోతున్నారు. పార్లమెంట్ లో ఏ అంశాలను ఎవరు ప్రస్తావించాలి, ఏ అంశాలపైన ఎవరు మాట్లాడాలి అన్న అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. మనం చూస్తా ఉన్నాం రీసెంట్ గా ఏదైతే కాళేశ్వరం నీటిని సరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాడుకోలేకపోతుంది, సముద్రంలోకి వదిలేస్తున్న అంశానికి సంబంధించి కూడా రాజకీయ రచ్చ ప్రస్తుతం రాష్ట్రం నెలకొంది. దీనికి సంబంధించి ఇటీవల ఈటెల రాజేందర్ కూడా హాట్ కామెంట్ చేశారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా ఆయన కామెంట్స్ తిప్పికొట్టారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ తో పాటు హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కూడా రేవంత్ తిప్పికొట్టారు. కానీ ఏదైతే ఎన్డీఎస్ఏ నివేదికల నేపథ్యంలో కూడా మేము గోదావరి జలాలను వాడుకోలేకపోతున్నాం, బ్యారేజీల్లో కూడా గేట్లు ముయ్యకుండా నీళ్లను మేము లిఫ్ట్ చేయలేమన్న విషయాన్ని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఒక పక్కన బీఆర్ఎస్, బీజేపీ మాత్రం నీటిని ఒడిసి పట్టొచ్చు అన్న అంశాన్ని ప్రస్తావిస్తా ఉంది. కానీ ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలి, కేంద్రం దగ్గర అనుమతి తీసుకురావాలంటూ కూడా ఈటెల రాజేందర్ ఆయన సవాల్ విసిరారు చాలా స్పష్టంగా. కాబట్టి కేంద్రం దగ్గర ఒక కాళేశ్వరం ఇష్యూనే కాకుండా మెట్రో రైళ్లతో పాటు ట్రిబుల్ తో పాటు అనేక కీలక అంశాలు, మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి కొన్ని కీలక అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సంబంధించిన అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రధానంగా కూడా చర్చించబోతా ఉన్నారు. అంటే మనకున్నటువంటి సమాచారం ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు వస్తారా రారా అంటే మనకు బీజేపీ నుంచి అందున్న సమాచారం, బీజేపీ నుంచి ఎవరు రావట్లేదని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అంటే పూర్తిగా కూడా ఎంఐఎం నేతలతో పాటు మరి బీఆర్ఎస్ ఎంపీలు వస్తారా లేదా అని మరి కాసేపటి తెలిసే అవకాశం ఉంది. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. కానీ రాజకీయ దురుద్దేశం అంటూ కూడా బీజేపీ, బీఆర్ఎస్ తిప్పికొట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్నో పరిస్థితుల నేపథ్యంలో కూడా గోదావరి నీటిని తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా వాడుకోలేకపోతుందన్న విషయానికి సంబంధించిన దానిపైన ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా రేవంత్ రెడ్డి రీసెంట్ గా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఎంపీలను ఉద్దేశించి కూడా ఆయన కీలకంగా కూడా తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు, నీటి వాటాలు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి నిధులపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వాసుదేవ్.